హలో ఎవ్రీవన్ ఫ్రెండ్స్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకు సంబంధించి ఒక షార్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్ నెంబర్ అనేది 04/2025. సో ఇక్కడ సెక్షన్ కంట్రోలర్స్ అంటే రైల్వే సిగ్నలింగ్ మరియు ట్రాఫిక్ నిర్వహణను పర్యవేక్షించే అధికారులు అని అర్థం ఫ్రెండ్స్. సో ఇందులో వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను ఫిల్ చేయడానికి ఒక నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. సో నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్, ఏజ్ లిమిట్, పే స్కేల్, టోటల్ ఎన్ని పోస్ట్ అనేవి ఖాళీలు ఉన్నాయో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ అనేది ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్స్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 15th September 2025. ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ చివరి తేదీ అనేది 14th October 2025. సో నెక్స్ట్ ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్, పే స్కేల్ లెవెల్ 7th CPC, ఇనిషియల్ పే, మెడికల్ స్టాండర్డ్, ఏజ్ యాజ్ ఆన్ 1st January 2026. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ అనేది సెక్షన్ కంట్రోలర్, పే స్కేల్ లెవెల్ 7th CPC ప్రకారం అంటే 6th ప్రకారం ఇనిషియల్ పే. సో ఇక్కడ పే స్కేల్ లెవెల్ 6th ప్రకారం ఇనిషియల్ పే అనేది 35,400 నుండి 44,900 వరకు ఉండొచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్ A2 ప్రకారం. సో ఇక్కడ మెడికల్ స్టాండర్డ్ A2 అనేది చూడండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ మినిమం వచ్చేసి 20 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 33 సంవత్సరాలు. సో ఇక్కడ మొత్తంగా పోస్టులు అనేవి 368 పోస్ట్ ఖాళీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. సెలెక్షన్ ప్రాసెస్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ ఆధారంగా తీసుకోవడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ని త్వరలో RRB వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తారు. నోటిఫికేషన్ పూర్తిగా చదివాక అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఎవరైతే అభ్యర్థులు ఈ యొక్క పోస్ట్కి ఇంట్రెస్టెడ్ అండ్ అర్హత కలిగి ఉన్నారో ఆన్లైన్లో అప్లై చేసుకునే ముందు మీ యొక్క ఆధార్ కార్డ్, మీ యొక్క ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, బయోమెట్రిక్ అనేది మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్కి మ్యాచ్ అవ్వాలి అని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే ఇప్పుడే ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.